ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. ఎస్ఎస్సికి సంబంధించి ఒక ఆధార్ పాలసీ ఫర్ క్యాండిడేట్స్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతున్నది ఈ రోజు అనమాట. 23rd May 2025 ఆల్రెడీ మనకి ఒక నోటీస్ టు ఇన్ఫార్మ్ క్యాండిడేట్స్ రిగార్డింగ్ ఆధార్ ఎనేబుల్డ్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మనకి ఇష్యూ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా మనకి చెప్పడం జరిగింది. 31st May 2025 వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పాలసీకి సంబంధించి అయితే ఈరోజు మనకి ఒక నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి అనేది మనకి ఆధార్ ఆథెంటికేషన్ ఒక 3 స్టేజెస్లో అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే మీకు ఓటీఆర్ ఏదైతే రిజిస్ట్రేషన్ మనం చేసుకుంటామో స్టార్టింగ్లో దాని కొరకు మనకి ఏంటంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఓటీపీ అడుగుతుంది. మీరు వెరిఫై చేసేస్తే మీకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మీరైతే కనుక ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేయడంతో మీకు డేటా అనేది ఫెచ్ అనేది అవుతుంది అనమాట. ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకా సెకండ్ స్టేజ్ అనేది మనం అప్లికేషన్ ఫామ్ని మనం సబ్మిట్ చేస్తున్నప్పుడు ఏదైనా వేకెన్సీస్కి అక్కడ మనకి ఫేస్ అనేది మనకి ఇక్కడ ఆథెంటికేషన్ అయితే అవుతుంది అనమాట. ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ అనేది తీసుకుంటుంది సెకండ్ స్టేజ్ అనమాట. ఇంకా థర్డ్ స్టేజ్ అనేది మనకి ఎగ్జామినేషన్ అపీరింగ్ టైంలో అయితే మనకి ఫింగర్ ప్రింట్ లేదంటే కనుక ఐరిస్ బేస్డ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అయితే చేయటం జరుగుతుంది అనమాట. అలాగే మనకి మెడికల్ ఎగ్జామినేషన్స్కి ఇంకా అదర్ రిక్రూట్మెంట్ ప్రాసెసెస్కి సంబంధించి కూడా ఈ యొక్క ఆధార్ కార్డుని బేస్ చేసుకోవటం అయితే చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎస్ఎస్సి అనేది మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేది ఎక్కడ కూడా స్టోర్ చేయదన్నమాట. వాళ్ళ యొక్క డేటాబేస్లో కానీ ఇంకా సర్వర్లో కానీ అవన్నీ కూడా మనకి యూఏడిఏ ఏదైతే ఉందో ఆధార్ సర్వర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా అక్కడ ఆ సర్వర్ నుంచి ఎస్ఎస్సి సర్వర్కి అయితే ఫెచ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మనకి ఈకేవైసీ అంటాం కదా, నేమ్, ఫాదర్స్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడాను అవన్నీ ఫెచ్ చేయడం జరుగుతుంది. దానికోసం ఈ క్యాండిడేట్ యొక్క కన్సెంట్, మీ యొక్క కన్సెంట్ తీసుకొని మాత్రమే వాళ్ళు చేస్తారనమాట. సో ఇది అనేది మనకి ఆప్షన్ అనమాట. ఇది ఆప్షనల్గా ఈ క్యాండిడేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీరు కనుక ఈ ఆధార్ కార్డు కనుక చూజ్ చేసుకోకపోతే కనుక ఈ యొక్క నేము, ఫాదర్స్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా దీని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ లేకుంటే మీకు ఈజీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగడానికైతే మీరు ఆధార్ ఆథెంటికేషన్ అనేది తప్పనిసరిగా అయితే చేసుకోవటం అయితే మంచిదని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే ఎస్ఎస్సి మనకి చెప్పడం జరుగుతుంది. ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ త్రూ ఆధార్ ద్వారా వీళ్ళు ఫెచ్ చేసినప్పుడు ఏదైనా డిస్మ్యాచ్ అంటే డిస్క్రిపెన్సీస్ ఏదైనా సవరణలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క క్యాండిడేచర్ని అయితే వీళ్ళు క్యాన్సిల్ చేయటం అయితే జరగదన్నమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో తర్వాత మీకు ఎగ్జామినేషన్ టైంలో వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఈజీ చేయడం కోసం మాత్రమే దీనిని తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఎవరైతే ఆధార్ కార్డు ద్వారా కాకుండా వేరే దాని ద్వారా మీరు చేసుకోదలుచుకుంటే ఇవన్నీ కూడాను సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఇంకా 2 hours ముందైతే మీరు ఎగ్జామినేషన్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే ఆధార్ కార్డు కాకుండా ఓటీ రిజిస్ట్రేషన్ అయ్యారో such candidates will be required to report at least 2 hours before the scheduled gate closure time of the examination day. ఆ ఎగ్జామినేషన్ రోజు అయితే మీరు 2 hours ముందుగా అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మాన్యువల్ వెరిఫికేషన్ కోసం అయితే టైం అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అదే మీకు ఆధార్ కార్డ్ ఆథెంటికేషన్ ఉంటే కనుక ఆటోమేటిక్ డేటా ఫెచ్ అవుతుంది, బయోమెట్రిక్ ఉంటుంది, ఈజీగా మిమ్మల్ని లోపలికి అలో చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అనేది ఈజీగా అయితే అయిపోతుంది. అలాగే స్క్రైబ్ ఉన్న వాళ్ళకి కూడాను ఈ యొక్క ఆధార్ యూసేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ప్లస్ మనకి లాగిన్ కనుక అయిపోయిన తర్వాత మీకు రైట్ సైడ్ టాప్లో ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ప్లస్ మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చిన తర్వాత ఫెచ్ డీటెయిల్స్ అని ఉంటుంది అనమాట. అది మీరు క్లిక్ చేస్తే ఇవన్నీ కూడాను ఫెచ్ అవుతాయి అనమాట. మీరు ఓటీపీ వెరిఫై చేస్తే సరిపోతుంది. ప్లస్ గతంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి మీరు ఎడిట్ ఓటీఆర్కి వెళ్ళిపోయి మీరు ఓటీఆర్ ఆ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో ఓటీపీ వెరిఫై చేస్తే సరిపోతుంది. కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో గతంలో చేసుకోకుండా ఇప్పుడు చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇక రిజిస్టర్ నవ్వని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి మీరు ఫ్రెష్గా ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వచ్చు.
మనకి 4 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇక్కడ కంటిన్యూ అనాలి. ప్లస్ ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ అడుగుతుంది అనమాట. మీరు ఓటీపీ వెరిఫై చేసేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఫెచ్ అయితే అవుతాయి అన్నమాట. కంటిన్యూ అన్నాం. ఇక్కడ మనకి ఇందాక చెప్పిన 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ మనం ఇక్కడ మొదట ఫిల్అవుట్ చేసుకోవాలి. మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే సెకండ్ టైం చేయాలన్నమాట. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఒకవేళ మీకు కనుక లేకపోతే ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ నో పెట్టాలి. నో పెడితే కనుక అదర్ ఐడి కార్డ్ కోసం ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట. అవేంటంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయర్ ఐడి అనమాట. ఎవరైనా గవర్నమెంట్ పిఎస్సిలో అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తామంటే ఐడి కార్డ్ నెంబర్ కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్, లేకపోతే స్కూల్ కాలేజీ ఐడి కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే దాని నెంబర్ ఇవ్వాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అయితే ఓటర్ కార్డ్ అయితే దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదట ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట సెకండ్ టైము. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అన్ని తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు. ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది. మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము. ఓటీపీ ఎంటర్ చేసాం. వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట. విజిబుల్ అవుతుంది. మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్. రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్
ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే వితిన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే వితిన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ వన్ టైం పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 characters అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మరి ఏదైతే జనరేట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th class దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమే క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు అనమాట.